రైతులు పండించిన ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసే విషయంలో రైస్ మిల్లర్స్ మోసం చేయొద్దని, రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం మాధవపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులతో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. 22 తర్వాత ఎంత పర్సెంటేజ్ వచ్చినా 5 కేజీలు అంటే వర్షాభావం ఉంది కాబట్టి వర్షానికి భయపడితే నేను ఎందుకు వచ్చానంటే ఈవేళ ఫీల్డ్లోకి వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భయం ఉండి ఎవరైనా అమ్ముకోదలుచుకుంటే తేమ మీద కూడా ఈ విధమైన పద్ధతి. ఇంతకంటే ఎక్కువ రైస్ మిల్లర్స్ ఎవరు తీసుకున్నా రైస్ మిల్లర్స్ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. రైతు కంప్లైంట్ అంటూ రావడం జరిగితే అక్కడ మోసం అన్నది జరిగితే వెంటనే రైస్ మిల్ మూసేయడం జరుగుతుంది. చాలా క్లారిటీగా చెప్తున్నాను. రైతుకి ఎవడు మోసం చేసినా అందులో ఈ యొక్క మళ్ళీ క్రాస్ చెక్ చేయిస్తాం, ఎంఆర్ఓని పంపించి తేమ శాతం అన్నీ అంచేత ఉన్న వాస్తవం రూల్ ప్రకారం మీరు వెళ్ళాలి తప్పితే పాత ప్రభుత్వంలాగా మీరు గ్యాంబ్లింగ్ చేద్దామంటే సాగదు. రైతుల నుంచి కొన్ని కంప్లైంట్లు వచ్చినాయి, కొన్ని మిల్లుల మీద కూడా వచ్చినాయి. బయట మాట్లాడను. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాను. ఇది సడన్ సర్ప్రైజ్ జేసీ విజిట్ వచ్చి పరిస్థితి వస్తుంది. అంచేత రైతులను మోసం చేయడం తెలియజేస్తూ రైతులు కూడా ఎవరికన్నా ఎక్కువగా అదనంగా అడిగి మిమ్మల్ని మోసం చేస్తుంటే అక్కడి నుంచి నా నెంబర్ మాతో ఇంచుమించు నియోజకవర్గం అందరికీ తెలుసు. మీ ట్రాక్టర్ ఎక్కడుందో మీరు ఎక్కడుందో మాకు ఫోన్ చేస్తే సరిపోతుంది. మీకు డబ్బులు కూడా 48 గంటల లోపల ఆర్బీకే ద్వారా వెళ్తే 48 గంటల లోపల ఇవ్వాలి. ఆఖరికి ప్రైవేట్ రైస్ మిల్లు కొన్నా సరే 48 గంటల లోపల ఇవ్వాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక ఏం చేసామంటే రైతు ఎవరికన్నా అమ్ముకోవచ్చు. ఓ 10 రూపాయలు ఎక్కువ వస్తే బయటకు కూడా అమ్ముకుంటున్నారు సన్నాలు, ఆరుదల ధాన్యం ఉంటాయి. అంచేత ఆ విధమైన వెసులుబాటు కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు. అంచేత ఇది అందరికీ కూడా వర్తిస్తుంది కాబట్టి మన రైతులందరూ కూడా ఎక్కడన్నా నష్టం జరిగినప్పుడు ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలని రైతులందరినీ కోరుకుంటూ నేను రైస్ మిల్లర్లను కోరేది ఏంటంటే రైతులను మోసం చేయొద్దని చెప్పి మరొకసారి మేము తెలియజేస్తాం.